డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. తనని అదే అమెరికా ప్రజలు చీగొడుతున్నారు. ట్రంప్, ఇకనైనా నీ పద్ధతి నువ్వు మార్చుకుంటావా, లేదంటే నిన్ను మేము పైకి పంపించవా? ఎస్, ట్రంప్ పైన భారీ కుట్ర జరుగుతుంది. ట్రంప్ ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే వైట్ హౌస్ దగ్గర ట్రంప్ను అటాక్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. రీసెంట్ గా ఇరాన్ పంపించిన పాకిస్తాన్కి సంబంధించిన ఒక పర్సన్ ట్రంప్ని చంపడానికి కుట్రపన్నాడు. ట్రంప్తో పాటు జో బైడెన్ కూడా చంపడానికి కుట్రపన్నాడు. FBI అతన్ని పట్టుకుని విచారిస్తే చాలా విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే రీసెంట్ గా ట్రంప్ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కొంచెం బాలేదు, అందరికీ తెలిసింది. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా అక్కడున్న ప్రజల దగ్గర నుంచి మిడిల్ ఈస్ట్ లో ఏ అయితే కంట్రీస్ ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, అక్కడి నుంచి కూడా ఎక్కువగా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఏం చేయాలి, రేపేం జరగబోతుంది, ఇరాన్ ఎలా అటాక్ చేయబోతుంది, మన సైనికులు చనిపోతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇరానే కొంచెం ముందంజలో ఉంది. సో ఇలాంటి టైంలో కొంచెం ట్రంప్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు, ఎక్కువగా టెన్షన్ తీసుకుంటున్నాడు. సో ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల ట్రంప్ ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. అది కూడా ఈ సైనికులు ఎక్కడైతే ఉంటారో నేషనల్ మిలిటరీకి సంబంధించిన అక్కడే హాస్పిటల్, దాని పేరు వాల్టర్ బ్రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్. సో ఇంతకుముందు కూడా ట్రంప్ చాలాసార్లు అక్కడికి చెకప్ కోసం వెళ్ళాడు. ఈసారి కూడా ట్రంప్ అక్కడికి వెళ్ళాడు, కానీ అక్కడ ఒక కుట్ర జరిగింది ట్రంప్ పైన. ఎస్, ఇప్పుడు నేను ఏదైతే విషయం చెప్పబోతున్నానో అది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అమెరికన్స్ ట్రంప్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, ఇతర దేశస్తులు కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ లో కూడా తన పైన వ్యతిరేకత పెరిగింది. రీజన్ ఏంటంటే వాడెవరిదో గోల, వాడెవరిదో బాధ, మాకెందుకు ఈ గోల అన్నట్టు, మాకెందుకు ఈ బాధ అన్నట్టు. అంటే సమస్య ఏమో అమెరికాది, ఇరాన్ది, ఇజ్రాయెల్ది, కానీ నష్టపోతుంది ఎవరు? గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న కువైట్, జోర్డన్, ఖత్తర్, ఇరాక్, UAE, దుబాయ్, ఇలా ఈ కంట్రీస్ అన్ని కూడా చాలా నష్టపోతున్నాయి. సో ట్రంప్ అనేవాడ లేకుండా చేస్తే అసలు గొడవ వదిలిపోతుంది కదా అని చెప్పేసి కుట్ర పన్నే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ రీసెంట్ గా మనం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. సైనికులు కూడా కొంతమంది తిరుగుబాటు చేశారని చెప్పి, అలాగే ఒక సమ్మిట్ లో కూడా ఒక పర్సన్ కూడా ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశాడు. మొత్తానికి ట్రంప్ పైన జరిగిన కుట్ర ఏంటంటే ఒక HIV ఇంజెక్షన్ ట్రంప్ కి ఇవ్వడానికి ప్రయత్నించారు, దాని నుంచి అతను తప్పించుకుని బయటపడ్డారు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ట్రంప్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఆ నకిలీ డాక్టర్స్ ఎవరు ఆ ప్లాన్ అంతా కూడా చేసింది? నిజంగా ఇటువంటి ప్లాన్స్ ఇతర దేశస్తులు ఆ దేశంలోకి వెళ్ళి ఆ ప్లాన్ ని వర్కౌట్ చేయాలంటే అది ఖచ్చితంగా కష్టమే. ఎందుకంటే ఒక అధ్యక్షుడు ఖచ్చితంగా అతని వైద్యానికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏమన్నా చేయాలి అంటే మిలిటరీ వ్యవస్థను దాటే వెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళ సెక్యూరిటీ, లేదంటే అక్కడున్న FBI, వీటన్నిటిని కూడా దాటుకునే వెళ్ళాలి. అలాగే వారిపైన పూర్తి ఎంక్వైరీ కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరు, డాక్టర్స్ ఎవరు అనే ఎంక్వైరీ కూడా ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది. అలాగే ట్రంప్కి పర్సనల్ గా కూడా ఎప్పటి నుంచో వైద్యులు ఉన్నారు. అతని పేరు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. హెరాల్డ్ నెల్సన్ బోర్న్స్టైన్ 2019 నుంచి వరకు కూడా అతను పర్సనల్ గా ఉన్నాడు. తర్వాత అతనికి ఏమైందో మరి. అతను అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ట్రంప్ కి పర్సనల్ డాక్టర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చూస్తారు. కానీ ఈసారి మాత్రం అంటే కొంచెం పరిస్థితులు వేరేలా ఉన్నాయని చెప్పి ఎవరిని నమ్మడానికి లేదు. అందుకనే ఈ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ కి ట్రంప్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇతని పైన ఈ కుట్ర జరిగింది. అయితే చాలా మంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈ చైనా ప్లాన్ ఇది, ఇట్లాంటి ప్లాన్స్ అన్ని కూడా చైనానే చేస్తుంది. రీసెంట్ గా బయోవార్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు ఒక సైంటిస్టులు కూడా పట్టుబడ్డారు. ఈ బయోవార్కి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అమెరికాలో 2 సైంటిస్టులు కూడా పట్టుబడ్డారు. అంతకు ముందు కూడా ఒక 4 పట్టుబడ్డారు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టింది అమెరికా. సో తాజాగా మరి ట్రంప్ పైన కుట్ర పండింది. ఈ చైనా వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు. ఇరాన్ అలాగే చైనా వీళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు. ట్రంప్ అనే వాడిని అంతం చేయడానికి చాలా కుట్ర జరుపుతున్నారు అంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆ ట్రంప్ అనే వాడిని భయపెట్టడానికి, మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేస్తాం అంటూ ఇరాన్కి సంబంధించిన కొంతమంది
ఎవరైతే ఉన్నారో వ్యక్తులు పోస్టులు పెట్టడం, ఉగ్రవాదులు కూడా పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదే నేపథ్యంలో ట్రంప్ కి కొత్తగా ఒక హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ట్రంప్ను హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారనే వార్త ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి రావడం నిజంగా కొంచెం ఆలోచించాలి అనిపిస్తుంది. అంటే ఏ రకంగానైనా సరే ట్రంప్ని లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హాస్పిటల్ అయితే హాస్పిటల్, వైట్ హౌస్ అయితే వైట్ హౌస్, ఇంకా ఫ్లోరిడాలో ఎక్కడైతే ఆయన నివాసిస్తున్నాడో అతని ఇల్లును కూడా టార్గెట్ చేశారు. ప్రజెంట్ ఇతను వెళ్ళిన హాస్పిటల్ బెత్సాడా, మెరిలాండ్. ఇక్కడ కొంతమంది కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు అంట. రీసెంట్ గా అక్కడ కొంతమందిని అదుపులో కూడా తీసుకుని ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. వారు ఎవరు? వారు ఏ దేశానికి సంబంధించిన వారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ ప్లాన్ మీద వచ్చారు? ఏదైనా ఒగ్గ కుట్ర ఉందా? లేదంటే వీళ్ళు అమెరికన్ ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్న పీపుల్స్ లైక్ ఇతర పార్టీ నాయకులు వాళ్ళు ఏదైనా ట్రంప్ పైన కుట్ర పడినారా అనే కోణంలో కూడా అక్కడ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. సో ట్రంప్ పరిస్థితి ఇప్పుడు కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంది. మానసికంగా ట్రంప్ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇంతకుముందు కూడా అతనికి మెంటల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క స్కిన్ చర్మ వ్యాధి కూడా ఉంది. కాళ్ళు అప్పుడప్పుడు వాచిపోతే నడవలేడు. సో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి ఇట్లాంటి యుద్ధ వాతావరణంలో ట్రంప్ పాపం ఒక పక్క తన ఆరోగ్యం చూసుకుంటూ, దేశాన్ని రక్షించుకుంటూ, సైనికుల గురించి తెలుసుకుంటూ, పైగా మళ్ళీ తెలివితేటలు ఉపయోగించి ఆ దేశాన్ని ఎలా మట్టుబెట్టాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ట్రంప్. నాకు తెలిసి ట్రంప్ చాప్టర్ ఇకతో క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు. సో చూద్దాం మరి ట్రంప్ నిజంగానే హెచ్ఐవి ఇంజెక్షన్ అతనికి చేశారా? చేసిన తర్వాత ఆయన ఆరోగ్యంలో ఏదైనా మార్పులు వచ్చాయంటారా? ఇజ్రాయెల్ ఇరాన్కి సపోర్ట్ చేయబోతుంది. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ మూర్ఖత్వం. వీడు ఎంత చెప్పినా వినట్లేదు. శాంతి చర్చలకు రమ్మంటే రాడు. మమ్మల్ని అనవసరంగా ఈ యుద్ధంలో ఇరికించాడు. వాళ్ళేమో మా పైన బాంబులు వేస్తున్నారు. ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. తర్వాత సారా నెతన్యాహు పోస్టుల మీద పోస్టులు పెడతా ఉంది. ఇక ఆగండి, శాంతి శాంతి అని చెప్పేసి. ఈ ట్రంప్ అయితే మాత్రం మిసైల్స్ తో అటాక్ చేస్తూనే ఉన్నాడు. అటాక్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంటే ట్రంప్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయట్లా, హెల్ప్ చేయట్లా. దీంతో ఇజ్రాయెల్ కూడా యూటర్న్ తీసుకుని ఇరాన్కి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని చాలా మంది విశ్లేషకులు అయితే చెప్పడం జరిగింది. అండ్ మీ కమెంట్స్ ఏంటి? ట్రంప్ లాంటి అసలు ఏం చేయాలంటారు? ఇంత మూర్ఖత్వంగా ఆలోచించే వాళ్ళని అసలు ఏం చేయాలంటారు? చాలా దేశాల నుంచి తీవ్ర స్థాయిలో అతనిపైన వ్యతిరేకత వస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇండియా ట్రంప్ కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన భారతీయులు చాలా మంది అమెరికాలో అక్కడ ఉపాధి పొందుతున్నారు, సెటిల్ అయ్యారు. అక్కడ మన భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కావున మనం ట్రంప్ కి సపోర్ట్ చేయాలి అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ట్రంప్ చేస్తుంది ఏంటి? అది మంచా చెడ్డ? ఇక్కడ మన నాయకుల్ని మనం నిలదీస్తామే, ప్రశ్నిస్తామే. మనకి మరి హామీలు ఇచ్చి పథకాలు ఇచ్చి ఎన్ని ఇచ్చినా తప్పు చేస్తే తప్పుని ప్రశ్నిస్తాం కదా. మరి ఇది కూడా అంతే. అతను తప్పు చేస్తే ఆ తప్పుని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఏదో మనకి ఉపాధి ఇచ్చాడు, లేదో మనకి ఆశ్రయం ఇచ్చాడంటే అది కరెక్ట్ కాదు. ట్రంప్ మూర్ఖత్వం వల్ల, మూర్ఖత్వ ఆలోచనల వల్ల చాలా మంది పిల్లలు ఇరాన్లో చనిపోయారు. స్కూళ్ళ పైన ఎవరైనా యుద్ధం టైంలో అటాక్ చేస్తారా? హాస్పిటల్ దానిపైన ఎవరైనా అటాక్ చేస్తారు. కానీ ట్రంప్ చేశాడు. ఎందుకు చేశాడంటే అతను మూర్ఖత్వం. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఎక్కడో ఏదో మూల ఉంటా, నన్ను ఢీ కొట్టాలంటే ఎవరి వల్ల కాదు. అలాగే ఇతర దేశాల్లో కూడా నా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇంకేం కాదు, నన్ను ఇంకెవరు ఏం చేస్తారనే ఒక అంటే గర్వం కూడా అతని దగ్గర ఉంది. సో ఆ గర్వాన్ని అణచడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కూడా అట్లాంటి ప్రయత్నమే. ఏదైనప్పటికీ రష్యా ఆల్రెడీ ఒక అనౌన్స్ అయితే కూడా చేసింది. ఈసారి సుప్రీం లీడర్ ఎన్నుకున్న తర్వాత ఇరాన్ లో అతనిపైన చర్యలు తీసుకుంటూ అతను లేపేస్తుంటే మేము కూడా ముందుకు రావాల్సి వస్తుందని చెప్పారు. అలాగే చైనా కూడా ప్రకటించింది, నార్త్ కొరియా నుంచి నాకు ఒక్క మిసైల్ చాలు, నేను మాట్లాడను, ఒకే ఒక మిసైల్ తో లేపేస్తానంటూ కూడా కిమ్ కూడా పోస్ట్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు ట్రంప్ లాంటి వ్యక్తి గురించి? నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీ ఒక్క విలువైన విషయాన్ని నాకు తెలియపరచండి.